హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యూనిక్ ట్రెండ్స్. నేను షూటింగ్ కోసమని సపరేట్ రూమ్లో కిచెన్ సెట్టింగ్ అరేంజ్ చేసుకున్నానండి. చూసారా, ఇందులో కొన్ని మొక్కలు పెట్టాను. ఆ తర్వాత కేన్ ల్యాంప్ మొన్న మేళాలో కొన్నాం కదా, దాన్ని కూడా అరేంజ్ చేశాను. ఇక్కడ మనం కుకింగ్ చేస్తాం. మీకు నచ్చిందా? మనం రోజు ఎర్లీ మార్నింగ్ తయారు చేసుకునే టీని హెల్దీగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ హీటర్ ఆన్ చేసుకుని దానిలో గిన్నె పెట్టుకొని దానిలో ఈరోజు నేను 2 కప్పులకు సరిపడా టీ పెడుతున్నాను. దానికి 1.5 కప్పు నీళ్లు పోయాలన్నమాట. నీళ్లు బాగా మరిగిన తర్వాత మనం అందులో పుదీనాకు వేసుకోవాలి. పుదీనాకు రెస్పిరేటరీ డిజార్డర్స్కి బాగా పనిచేస్తుందండి. లంగ్ కెపాసిటీని పెంచుతుంది. అలాగే దాని యారోమా వలన టీ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అది డైజెస్టివ్ సిస్టమ్ కూడా మంచిదే అన్నమాట. మనం మామూలుగా అయితే సండే రోజు పులావుల్లో వాడతాము. ఇలా ఎర్లీ మార్నింగ్ రోజు రెగ్యులర్గా వాడితే మన హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఆ తర్వాత మనం దీంట్లో దాల్చిన చెక్క వేస్తున్నామండి, పొడి. ఈ దాల్చిన చెక్క పొడి యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉంటాయి. అలాగే షుగర్ని తగ్గిస్తుంది అన్నమాట. తర్వాత కొలెస్ట్రాల్ని కూడా కంట్రోల్ చేస్తుంది. డైజెషన్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. కాబట్టి ఈ 2 మనం టీలో రెగ్యులర్గా వాడామంటే మన ఎర్లీ మార్నింగ్ నుండి రోజంతా హెల్త్ బాగుంటుందన్నమాట. ఇవి బాగా మరిగిన తర్వాత నేను ఇందులో 2 టీ స్పూన్స్ ఐటీసీ టీ పౌడర్ని వేస్తున్నాను అన్నమాట. మామూలుగా అయితే అంతకుముందులో ఎన్నో టీ పొడులు వాడామండి, కానీ ఐటీసీ గోల్డ్ టీ పొడి ఉంది కదా, అది చాలా టేస్టీగా, చూడటానికి కలర్ కూడా చాలా బాగుంటుందండి టీ. అందుకని దీని దగ్గర మనం ఫిక్స్ అయిపోయాం అనమాట. ఐటీసీ గోల్డ్ బాగుంది. ఇవన్నీ బాగా మరిగిన తర్వాత మనం ఇప్పుడు పాలని తీసుకోవాలన్నమాట. పాలు పక్కన చిక్కగా మరిగించుకోవాలి. మరిగించుకున్న పాలని ఇందులో 1.5 కప్పు మనం తీసుకోవాలన్నమాట. 2 కప్స్ టీకి 1.5 కప్పు పాలు కావాలన్నమాట. చూసారా, అలా తీసుకొని దీన్ని కూడా బాగా మరిగించుకోవాలి. మనం టీని ఎర్లీ మార్నింగ్ డైరెక్ట్గా తాగకుండా ఫస్ట్ ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని అవి తాగిన తర్వాత టీ తీసుకుంటే మనకేమీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయండి. అలాగే మనం కొంచెం ఏదైనా గుమ్మడి విత్తనాలు కానీ, కాజు కానీ, అలాంటి కాజు అంటే జీడిపప్పు, అలాంటివి ఏదైనా పెట్టుకొని సైడ్లో అవి కూడా తీసుకొని తర్వాత టీ తాగితే మనకి ఏ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏ ప్రాబ్లమ్స్ కానీ రాకుండా ఉంటాయి. అల్సర్స్ అలాంటివి వస్తుంటాయి కదా టీ తాగితే, ఆ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. మనం టీ స్టాల్లో గరిటతో తిప్పుతూ ఉంటారు కదండి, అలా తిప్పుతూ చక్కగా వాటిని బాగా మరిగించుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం ఇందులో షుగర్ కావాలంటే షుగరు 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఇంకా ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే మనం తాటి బెల్లం కూడా వాడుకోవచ్చండి. అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. షుగర్ ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు అయితే ట్యాబ్లెట్స్ వేసుకోండి సపరేట్గా. ఇప్పుడు నేను ఇందులో 2 టేబుల్ స్పూన్స్ షుగర్ వేస్తున్నాను. నేను కొంచెం ఎక్కువ తాగుతాను కాబట్టి ఇంకొంచెం ఎక్కువ వేసాను అనమాట. అవంతా వేసిన తర్వాత బాగా మరిగించుకొని మనం ఇప్పుడు ఇంకా సర్వ్ చేసుకోవచ్చండి. ఈ పుదీనాకు టీని తాగి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తుంటాను. మీరు ఒకసారి ప్రిపేర్ చేసుకొని నాకు కామెంట్స్లో తెలియజేయగలరు. ఇది మేము మాత్రం ఎమ్మి టేస్టీగా తయారు చేసుకొని రోజు రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటాము.